సంగారెడ్డి పట్టణం 9వ వార్డు గొల్లగూడెంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లాడే శిరీష బాలును గెలిపించాలని సప్తగిరి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఇన్ఛార్జ్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ లాడే మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాడే బాలు గత 5 సంవత్సరాలుగా 9వ వార్డు ప్రజల కోసం తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే లాడే శిరీష బాలును 9వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి శిరీష బాలు అయిన మాకు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సేవ చేయాలనే భావంతోనే ముందుకు వస్తున్నాము కాబట్టి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి సమస్యను మంజీరా నీటి సరఫరా, ఇంటింటికి మంజీరా నీటి సరఫరా, అలాగే సీసీ రోడ్లు, ఇంకా సీసీ కెమెరాలు, సార్ గారు ఏవైతే రిక్వెస్ట్ చేసిండ్రో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు ఉన్నారు కాబట్టి మనకు పనులు ఈజీగా అవుతాయి. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యే ఫండింగ్ తోని సార్ తోని రిక్వెస్ట్ తో ఫండింగ్ తీసుకొచ్చి పనులు చేయడానికి మేము ముందుకు వచ్చాము. ప్రతి ఇంటికి ఇప్పుడు ఇంటింటి ప్రచారం వెళ్తుంటే కూడా ఎంతో ఆప్యాయతగా చూస్తున్నారు. నన్ను ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా కాకుండా వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. చూసుకుంటారు. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. దానికి మీ అందరు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఇక ముందు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఫండింగ్ తీసుకొచ్చి కాలనీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాము. మనకి కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది వార్డులో. ఎలక్షన్ కోడ్ పడే ఒక రోజు ముందు కొబ్బరికాయలు కొట్టడం అనేది కాలనీ వాసులందరికీ కూడా ఇప్పుడు ఎవ్వరూ అంత భ్రమలో లేరు. ఏదో ప్రజలను మభ్యపెట్టే దిశగా ఆ పనులు చేశారు. ఒకవేళ చేయాలన్న ఉద్దేశం ఉంటే 2 సంవత్సరాల ముందు నుంచి ఏం చేసిండ్రు, అట్లీస్ట్ ఒక 15 days 1 month ముందు స్టార్ట్ చేయాల్సింది వర్క్స్ చేయాలన్న ఉద్దేశం ఉంటే. ఒక రోజు ముందు కొబ్బరికాయలు కొట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చి మెటీరియల్ వేసి నెక్స్ట్ డే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పడము అదంతా ప్రజలు గమనించాలి. దానికి చాలా సంతోషం. ఇది అందరు దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీరు చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్ పార్టీకే వేస్తాము అన్న విధంగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. 2.5 సంవత్సరాలకే కాంగ్రెస్ పాలన పైన అంత విరక్తి వచ్చేసింది. ఎలాగో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మన కేసీఆర్ గారిదే కాబట్టి అందరు గమనించి అప్పటి వరకు మనం ఎమ్మెల్యే ఫండింగ్ తోని వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలాగో మనదే. దీన్ని అందరు గమనించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలు ఇదే కాలనీకి సంబంధించి వచ్చి చెట్లు నాటుతున్నప్పుడు మాకు ఇళ్లకు సంబంధించి మున్సిపల్ సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఆ ఇబ్బంది తొలగిపోవాలి, మీరేదో ఒకటి చేయాలని చెప్పి నన్ను కోరితే అప్పటికప్పుడే ఇండస్ట్రియల్ జోన్ ఉంటే కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు మీరు ఊరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఇళ్ల జోలికి వెళ్ళొద్దు, నేను దాన్ని మొత్తం ఇండస్ట్రియల్ జోన్ నుంచి తీసేపిస్తా అని చెప్పి మీ అందరికీ మాటిచ్చి ఏ ఒక్కరోజు ఒక మనిషి కూడా మున్సిపల్ నుంచి వచ్చి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏవైతే న్యాయమైన మీరు కోరికలు ఏవైతే కోరినారో వాటన్నింటికి కూడా సానుకూలంగా స్పందిస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో వాటిని చేసుకోవడానికి మరి మా శిరీషను గెలిపియాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ